నమస్తే, వెల్కమ్ టు ఆర్కేఎల్ టీవీ బులెటిన్. హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతలకు అండగా ఉంటా, రైతులకు రుణాలు. రండి, డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడతాం, యువతకు ఎన్టీఆర్ పిలుపు. తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజావత్ వెల్లయ్య నాయక్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము గాంధారి మండల కేంద్రంలో రైతులు మహాధర్నా. బతుకమ్మ సమయించిన వేళ ఆడపడుచులకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు జారీ. అన్నదాతలకు అండగా ఉంటా, రైతులకు రుణాలు ఇప్పించి వారిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధాన లక్ష్యమని పర్వతగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మనోజ్ గౌడ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతన్నలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి రైతులకు అండగా నేనున్నా, ప్రతి రైతుకు నేను అండగా ఉన్నా అంటూ రుణాలు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నాడు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ మనోజ్ గౌడ్ మనతో ఉన్నాడు. ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ పరపతి సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? పరపతి సంఘం 1958లో సహకార సంఘం స్టార్ట్ అయింది. పర్వతగిరి సొసైటీ అంటే టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 1958లో స్టార్ట్ అయింది. ఇంతమంది రైతులకు రుణాలు ఇచ్చారు. టోటల్గా ఇప్పటి వరకు 4500 మంది రైతులు ఉన్నారు. మనం సుమారుగా 1300 మంది రైతులకు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి చాలా మంది వర్షాల వల్ల పంట నష్టపోయింది, అంటే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు రైతులు కూడా. వాళ్ళకు కూడా అంటే మీరు రుణం మ్యాప్ అయిందంటారు, రుణం కాలేదంటున్నారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణం మ్యాప్ ఏమైనా అయిందా, కాలేదా? కాకపోతే సుమారుగా మా సహకార అంటే జిల్లా ఉమ్మడి జిల్లానే పర్వతగిరి సహకార బ్యాంక్ ఏదైతుందో సహకార సంఘంలో 7 కోట్ల రూపాయల రుణమాఫీ అవడం జరిగింది. దీంట్లో 900 మంది రైతులకు ఇంచుమించుగా రుణమాఫీ అయింది. ఇంకా 350 మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. అది కూడా మేము క్లియర్గా అన్ని వాళ్ళకి ఏవైతే తక్కువలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిలప్ చేసి అగ్రికల్చర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది. జిల్లాలోనే హైయెస్ట్ రుణమాఫీ అయిన సొసైటీ పర్వతగిరి సొసైటీ. చాలా మంది రైతులు అంటే పంట నష్టపోయింది చాలా వరకు. అంటే అకాల వర్షాల వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. దానికి మీరు ఏమన్నా మీ నుంచి సహకారం అంటే మీ సహకార సంఘం నుంచి ఏమన్నా సహకారం అందిస్తున్నారు రైతులకి? అంటే పంట నష్టం జరిగిన మాట వాస్తవమే అకాల వర్షాలకు. కాకపోతే ఏంటంటే సహకార సంఘం నుంచి మేము పర్సనల్గా అందించే పరిస్థితి ఏం లేదు, కానీ మాకు వచ్చిన వాటిని వాళ్ళకి తొందరగా ఏదైతే క్రాప్ లోన్స్ ఉన్నాయో వాళ్ళకు క్రాప్ లోన్ రూపకంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ వర్షాప్రాంతానికి ఎన్ని ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలలో నష్టపోయింది ఏమని చెప్పగలరు? పర్వతగిరి అంటే మా పర్వతగిరి సొసైటీ పరిధిలో అఫీషియల్గా 1200 ఎకరాలు ఏమో నష్టపోయింది అనేది ఒక అంచనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అంచనా వేయడం జరిగింది. సొసైటీ పరిధిలో మండలంలో 2 సొసైటీలు ఉన్నాయి. పర్వతగిరి సొసైటీ పరిధిలో 1200 ఎకరాలు కొంత నష్టం జరిగింది అనేది. జిల్లాలోనే అంటే ఈ పర్వతగిరి సహకార పర్వత సంఘం అంటే అభివృద్ధి ఫోన్లో ముందుకెళ్తున్నా, దీనిపైన మీ ఫీల్ ఎలా ఉంది? అంటే గతంలో కొంత అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. దానికి కొంత మేము వచ్చిన తర్వాత కొత్త కమిటీ అంటే ఈ 2020 సంవత్సరంలో 2020లో మేము వచ్చిన తర్వాత కొంత సొసైటీని ముందుకు తీసుకుపోయాను. దాంట్లో భాగంగా మాకున్న పరిచయాలతోని, రైతుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో సొసైటీని జిల్లాలోనే టాప్ సొసైటీగా నిలపడం జరిగింది. ఇప్పటివరకు అయితే టాప్లో ఉంది, ఏ గ్రేడ్లో ఉంది. టోటల్గా దీంట్లో మేము కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొన్ని పెంచడం జరిగింది. గతంలో ఇక్కడ చిన్న బిల్డింగ్ ఉండే, దానికి అడిషనల్గా కొంత కన్స్ట్రక్షన్ కింద చేసి బ్యాంకుకు కిరాయి ఇవ్వడం జరిగింది. బ్యాంకు బ్రాంచ్ని కూడా మేమే తీసుకురావడం జరిగింది ఇక్కడికి, పర్వతగిరి బ్రాంచ్. దాని తోడుగా మా సొసైటీ బిల్డింగ్ను కూడా నూతనంగా నిర్మించుకొని నెంబర్ 1 అంటే సొసైటీ జిల్లాలోనే సొసైటీలో మంచి కార్పొరేట్ ఆఫీస్ లెక్క తయారు చేసుకోవడం జరిగింది. దీనికి తోడుగా 1500 మెట్రిక్ టన్నుల గోదామును కూడా నిర్మించుకోవడం జరిగింది. దాన్ని కూడా మేము రెంట్ ఇవ్వడం జరిగింది. ఒక ఫంక్షన్ హాల్ కూడా నిర్మించుకున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో
ఎన్ఆర్ఈజిఎస్ రోడ్లో లోపల సుమారుగా 35 లక్షలతో ఎన్ఆర్ఈజిఎస్ రోడ్స్ కూడా మొత్తం ఫిల్అప్ చేసుకోవడం జరిగింది, వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ల్యాండ్స్ నుంచి వెళ్ళి కొంత సెంటర్ అంటే ఐమాక్స్ లైట్స్ సుమారుగా 4 లక్షల రూపాయలతో ఐమాక్స్ లైట్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జిల్లా బ్యాంక్ నుంచి సిడిఎఫ్ నుంచి వెళ్ళి కొంత ఇంటీరియర్ డెకరేషన్ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా సిడిఎఫ్ నుంచి వెళ్ళి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు సుమారుగా 8.5 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకోవడం జరిగింది. మన నుంచి ఏమైనా రుణాలు ఇస్తున్నారా? అంటే వచ్చేటి మన జిల్లా నుంచి వచ్చే రుణాలు రైతులకు ఏమన్నా? మేము అంటే సుమారుగా రైతులకు క్రాప్ లోన్స్ మాకు ఇచ్చే వెసులుబాటు ఎకరానికి కొంత అమౌంట్ అనేది ఉంటుంది, 50,000 అట్లా ఇవ్వాలనుకుంటారు. కానీ మేము పెద్ద ఎత్తున అంటే దాన్ని పెంచి ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఈ సొసైటీ పరిధిలో ప్రతి రైతు మా ప్రాంతంలో సుమారుగా 25 లక్షల పైచిలకే ఎకరం ఉన్నది. వాళ్ళకి 50,000 60,000 ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు. కాకపోతే మేమేమంటామంటే దానికి 1,00,000 పైన ఇస్తే బాగుంటుంది ఎకరానికి అనేది మా ఆలోచన ఉన్నది. అదేవిధంగా మా టార్గెట్ 1,50,000 ఉన్నది. అట్లా కాకుండా ప్రతి ఎకరాకు సుమారుగా 1,00,000 రూపాయల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షలు ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన. 10 ఎకరాలు ఉంటే 10 లక్షలు ఇవ్వాలి. 2 ఎకరాలున్న 10 ఎకరాలను కూడా 1,50,000 అంటే కరెక్ట్ అనిపించలేదు. దానికి ఇప్పుడు మాకు రుణమాఫీ అయిన ఏవైతే రుణమాఫీలు వచ్చినాయో దాని మీద మేము 30% పెంచి ఇస్తూ ఉన్నాం. అట్లా కాకుండా ఎకరానికి 1,00,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని లక్షలు ఇస్తే బాగుండదని నాకు అనిపిస్తాం, నా పర్సనల్ ఒపీనియన్. నేను జిల్లా బ్యాంక్ చైర్మన్ గారికి సిఇఓ గారికి కూడా నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ కూడా చెప్పడం జరిగింది. ఎల్పిఎస్ ల్యాండ్స్ కూడా నిన్నటి వరకు ఇవ్వమని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటే దాని మీద డిస్కస్ చేసి దాన్ని కూడా ఒప్పించి ఈ రోజు నుంచి ఎల్పిఎస్ ల్యాండ్స్ కూడా రుణాలు ఇప్పించడం స్టార్ట్ చేసి నేనున్నానంటూ రైతులకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అధికారులతో మాట్లాడి నేను వాళ్ళకి రుణం ఇవ్వడానికి ముందుకొస్తున్నా. ప్రభుత్వం కూడా సహకరించి మా రైతులకు అండగా నిలవాలని కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కెల్ టీవీ, వరంగల్. దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న ఎన్టీఆర్ తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితావు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో చేతులు కలపాలని సందేశం. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. అన్నిటికంటే విలువైనది రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజవతి బెల్లయ్య నాయక్ ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా వివిధ ఎస్టీ సంఘాల నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలకు ఎన్నికలలో చెప్పినట్టుగా చేస్తున్నారని, బస్సులలో ఉచిత ప్రయాణం చెప్పి అందరూ మహిళలు ఉచితంగానే బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుందని, గృహజ్యోతి కూడా ఇవ్వడం జరుగుతుందని, వంట గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుందని, రైతులకు చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగిందని, కొన్ని సాంకేతికల ప్రాబ్లం వల్ల కొంతమందికి మాత్రమే రుణమాఫీ కాలేదని, వారికి కూడా త్వరలోనే అవుతుందని తెలిపారు. ఎస్టీలకు కూడా కొంతమందికి ఎన్నో ఏళ్ల నుంచి పంట సాగు చేసుకుంటున్న వారికి పట్టలేవని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వారికి కూడా త్వరలోనే పంట పండించుకొని బతుకమ్మ రైతులందరికీ పట్ట పాసుబుక్కులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వలేక బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వాటిని ప్రజలు ఎవరు నమ్మడం లేదని తెలిపారు. ఓకే రైట్ ఇక్కడ ఓకే ఓకే
ఇక హైదరాబాద్ లో ఉన్నటువంటి మూసీ నది చచ్చినంత కాలం మూసీ నది ఉండాలా, ఆ కంపు జనాలు భరించాలా, దానికి అటు ఇటు రోడ్డు తీసి ట్రాఫిక్ సమస్యలు పరిష్కరిస్తే ఇబ్బందా? దానివల్ల హైదరాబాద్ నగరంలో 1,15,00,000 మంది జనాభా ఉన్నటువంటి దగ్గర అక్కడ ప్రజలకు సౌకర్యాలు కల్పించడం తప్పవుతుందా? ఒకటి కాదు, రెండు కాదు, 80,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చి అభివృద్ధిని తీయడం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉండి ప్రయత్నం చేస్తుంటే దాని అడ్డుకునే కుట్ర ఎందుకు జరుగుతుంది? చెరువులను ఆకుపై చేసుకొని వెంచర్లు వేసినటువంటి వాళ్ళ బిల్డింగ్లు కూటగొడితే కేటీఆర్ కడుపు ఎందుకు మండుతుంది, కేసీఆర్ కడుపు ఎందుకు మండుతున్నది, ఇవాళ హరీష్ రావు కడుపు ఎందుకు మండుకుంటున్నది? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ వెంచర్లు వేయడానికి సహకరించినటువంటి వాళ్ళు. చెరువు సుఖం భూములలో పేదోడు యాసికి పంట వేసుకునేది గతంలో, కానీ చెరువు సుఖం భూములను ఆక్యుపై చేసుకొని ఇవాళ పర్మనెంట్ రిసార్ట్స్ కట్టుకున్నటువంటి వాళ్ళకు వ్యాపారాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలా? అంటే దొంగలకు సద్దులు మోసే పని మీరు చేస్తున్నారు. దొంగలను ఇవాళ పారదోలి ప్రజల కోసం ఆస్తుల్ని కాపాడేటటువంటి పనిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది. ఈ డిఫరెన్స్ ను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. సోషల్ మీడియాలో నేను చూస్తా ఉన్నాను, ప్రజల్ని బెదిరించడం కోసం అక్కడక్కడ జరిగినటువంటి విధ్వంసాలు, తప్పులు చేసినటువంటి వాళ్ళను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అది అడ్డం పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయత్నాన్ని ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనం కోసం ఇవాళ కేటీఆర్, కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ పార్టీ రెండు కూడా వాటికి అండగా నిలబడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి కొత్తగా 4,000 ఉద్యోగుల నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మాత్రమే అనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఉచితంగా తక్కువ పైసలతో ప్రయాణం చేసేటటువంటి ఒక ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడమే కాక దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఇవాళ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఆర్టీసీ నిలబెట్టుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ ఆర్టీసీలో కొత్త బస్సులు, కొత్త ఉద్యోగాలు, కొత్త కండక్టర్లు, కొత్త డ్రైవర్లు, కొత్త మెకానిక్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి స్థితిని ఇవాళ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఏం చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని అడ్డికి పావుషేర్ అమ్ముకుందామని చూసింది. చివరికి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి జాగలకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, పెట్రోల్ బంకులకు లీజుల పేరు మీద ఇచ్చుకున్నటువంటి చరిత్ర గత ప్రభుత్వాన్ని. అయితే ఇవాళ ఆర్టీసీని అభివృద్ధిలో తీసుకొచ్చి లాభాల్లో తీసుకొచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. అదొక్కటే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి, మొత్తం కార్పొరేషన్స్ అన్ని కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేషన్స్ అన్ని కూడా ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా గత ప్రభుత్వం పండబెడితే ఈ ప్రభుత్వం అన్ని కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి వాటిని అభివృద్ధిలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. అదే విధంగా ఇవాళ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇప్పటికే 35,000 ఉద్యోగాలను భర్తీ చేసినాం. దాదాపు 78,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినాం. ఇంకా నోటిఫికేషన్లు రాబోతున్నాయి. 15 పథకాలని, ఏ పథకాలని, పాత పథకాలతో పాటు కొత్తగా ఏ పథకాలను తీసుకోవాలనే నిర్ణయం కూడా ఆ రోజు జరుగుతుంది. నవంబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్ నెలలో కొత్త లోన్లకు సంబంధించి గిరిజనులకు అప్లై చేసుకుంటే జిల్లా కలెక్టర్ ద్వారా, లోకల్ ఎండిఓల ద్వారా అప్లై చేసుకుంటే డిసెంబర్ వరకు సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలనేటటువంటి నిర్ణయాన్ని మేము ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి గతంలో పెండింగ్ ఉన్నటువంటి లోన్లకు సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ అయినటువంటి వాటికి సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ కూడా రిలీజ్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి, దాదాపు 2 సంవత్సరాలు అయితే కొత్త పథకాలు లేవు. అంతకు ముందు శాంక్షన్ అయినటువంటి పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు. దాదాపు 265 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అవన్నీ కూడా క్లియర్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ప్రతి గిరిజనుడిని ఆదుకోవడం కోసం, ప్రతి గిరిజనుడు తమ కాళ్ల మీద తాము నిలబడి గౌరవప్రదంగా బతకడం కోసం, మిగతా వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందడం కోసం కావాల్సినటువంటి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము గాంధారి మండల కేంద్రంలో రైతులు మహాధరణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. రైతుల మహాధరణకు మద్దతిస్తూ పాల్గొన్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రైతులకు అందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పుకుంటుందని, ఇంతవరకు చాలా మందికి కూడా కాలేదని ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. 2 లక్షల
ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షల ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తకైనా సరే 500 సిలిండర్ వచ్చింది ఉందా? మీ ఇంట్లో 2,500 రూపాయలు వచ్చే ఉన్నాయా మహిళలకు? ఎవరికైనా మీ కాంగ్రెస్ కార్యకర్తలకు 2 లక్షల రూపాయలు 27 ఉందా? మరి ఎందుకైనా పెడుతున్నారు సోషల్ మీడియా వేదిక ప్రజలను పిచ్చి చేసేందుకు? కాబట్టి ఈ వచ్చే ఎలక్షన్ లో రైతులు ప్రతి రైతును ఏడిపించిన ఏ రాజ్యం బాగుపడలేదు. రైతు కన్నీరుతోని అన్ని రాజ్యాలు కొట్టుకుపోయినాయి. రైతులే కాదు, మహిళలకు సిలిండర్ లేదు, ఏది కూడా ఏం లేదు. ఏం ఉచిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిను. ఏమన్నంటే కంపల్సరీ సోషల్ మీడియా. అరే సోషల్ మీడియా నువ్వు అమెరికాలో వేయడం ఎందుకు? నీకు ఉన్నటువంటి నిరుపేదల ఇళ్ల కూలగొడుతున్నావు. ఫస్ట్ నిజంగా కూడా ముఖ్యమంత్రి ఎవరు అయితే ఫస్ట్ నీ అన్న ఇల్లు తిరుపతి రెడ్డి కూలగొట్టు. అది ప్యూర్ చెరువులో ఉన్నది కూలగొట్టు. దాని గురించి మాట్లాడు. దానికి సమయం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు. కానీ నిరుపేదలు మరి ఎవరైతే గరీబ్ బస్తీలలో ఉన్నారో వాళ్ళ ఇల్లు మాత్రం రోజు పోలీసు వాళ్ళని పెట్టి మరి 100 ఇళ్లు కూలగొడతా ఉన్నాడు. దీనికైనా నీకు ముఖ్యమంత్రి చేసింది, దీనికైనా నీకు ఈ అధికారం ఇచ్చింది. ఈ 10 నెలల కాలంలో ప్రజలకు ఏమైనా చేసినా ఇలా గాంధారి మండలంలో అడుగుతా ఉన్నాను. ఈ గాంధారి మండలంకు నీ ప్రభుత్వం కానీ నీ ఎమ్మెల్యే ఒక్క 10 రూపాయలైనా తెచ్చినారా? సిగ్గున్నారా మాట్లాడడానికి? ఈ 14 కోట్ల రూపాయలు చెప్పి బుగ్గగండి రోడ్డు వేస్తే ఇంతవరకు డాంబర్ అయ్యాలని రోడ్లు వేసాం. కనీసం నీకు డాంబర్ అయ్యే సిగ్గుతాదని కానీ ఈ ప్రభుత్వం ఉంది. ఇవాళ నిలదీయాల్సిన అవసరం ఉంది. హన్మకొండ 58వ డివిజన్ పార్టీలోని వడ్డేపల్లి శ్యామల దుర్గాదాస్ పార్క్ ను సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి పార్క్ అన్యక్రాంతానికి గురి అవుతుందని ఎమ్మెల్యే దృష్టికి రావడంతో అధికారులతో కలిసి పరిశీలించారు. పార్క్ ఆవరణ మొత్తం కలియదిరిగి బతుకమ్మ పండుగ సమీపించిన వేళ ఆడపడుచులకు పార్క్ ప్రాంగణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రాత్రి సమయంలో బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారని కాబట్టి లైటింగ్ అమర్పరచాలని కోరారు. పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా వాచ్మెన్ ఏర్పాటు చేయాలని, పోలీసు వారు పెట్రోలింగ్ జరపాలని ఆదేశించారు. పార్క్ చుట్టూ సీసీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తాళపల్లి సుధాకర్, పొన్నం చందర్, ఎస్ఎస్ఎల్ మహిళా అధ్యక్షులు మేరీ, సీనియర్ నాయకులు తాళపల్లి రవీందర్, డిప్యూటీ కమిషనర్ రవీందర్, హార్టికల్చర్ అధికారి రమేష్, కాలనీ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ పట్టణంలోని 52వ డివిజన్ రామ్నగర్ బంజారా కాలనీలో హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యాధి బారిన పడకుండా చూడటమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న అర్బన్ పిహెచ్సిలలో మొత్తం 178 వైద్య శిబిరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే గుర్తు చేశారు. వార్డులలో వైద్య శిబిరం నిర్వహిస్తున్న క్రమంలో అసంఖ్యాక దోమల వలన డెంగ్యూ బారిన పడిన 69 మందిని ప్రత్యేక చికిత్స అందించడం జరిగిందన్నారు. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని ప్రభుత్వం ఈ క్యాంపులను నిర్వహిస్తుందని తెలిపారు. చేయడానికి మేము మొదట మాట్లాడుకోవడం జరిగింది. డిఎంఎండ్హెచ్ఓ గారు కానీ కలెక్టర్ గారితో మాట్లాడినప్పుడు కూడా ప్రతి డివిజన్లో స్లమ్స్ని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటూ చేయడం అనేది ఒక వ్యక్తి అయితే, ఇంతకుముందు చెప్పినట్టు డోర్ టు డోర్ కూడా మనం వెళ్ళటం వల్ల కొన్ని ఇంకా డెప్త్గా మనం పోగలుగుతామనే ఆలోచనతోటి వారు చెప్పినట్టే దాన్ని కూడా స్టార్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా వారు సభ్యులు ఎంతవరకు అయితే తిరిగి మెడిసిన్స్ కానీ టెస్టులు కానీ ఇవన్నీ చేయటం ఒక భాగం అయితే, తోటి వారిని తీసుకువచ్చి ఇక్కడ కల్పించి ట్రీట్మెంట్ కానీ టెస్ట్ కానీ తీసుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద నిజంగా కూడా క్యాంపు పెట్టే ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే ఆ ఏరియాలో ముందు 1 డే బిఫోర్ కనుక మనం అనౌన్స్ చేయించగలిగితే ముందు అందరికి అవగాహన ఉండి వాళ్ళందరూ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటారు. ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా క్యాన్సిల్ చేసుకొని అదైతే బాగుంటుంది. దాని గురించి కూడా ఒకసారి కలెక్టర్ గారితో మాట్లాడి ముందు ఆటోలు తెలంగాణ భవన్ వద్ద దిష్టబొమ్మ దగ్ధానికి ప్రయత్నించిన కాంగ్రెస్ చేనేత కార్మిక విభాగం నాయకులు ఎదురుదాడి చేసిన బీఆర్ఎస్ నాయకులు దుబ్బాకలో రాష్ట్ర మంత్రి కొండ సురేఖను అవమానపరిచారంటూ గులాబీ పార్టీ నాయకులపై కాంగ్రెస్ నేతలు ఆరోపణ. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగంపై కాంగ్రెస్ నేతల ఆరోపణ. మరోసారి మంత్రి కొండ సురేఖని అవమానపరిస్తే బీఆర్ఎస్ నాయకులు ఇంట్ల ముందు దిష్టబొమ్మలు దగ్ధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ భవన్ కు దూసుకువచ్చిన కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు దాడి.
హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్తత పరిస్థితి. హోరాహోరీగా నినాదాలు చేసుకున్న కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు, ఇరు పార్టీల కార్యకర్తలు నాయకుల మధ్య తోపులాట చెదరగొట్టిన పోలీసులు. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ నేతలు కొమ్మలాటలు మొదలయ్యాయి. నేను నువ్వు అంటూ ఆయా నేతల దగ్గర పావులు కదులుతున్నారు. నాకే చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కోరుకుంటున్నారు. సిద్దిపేట కూడా చైర్మన్ పదవిపై ఆర్కేఎల్ టీవీ ప్రత్యేక కథనం. సుడా చైర్మన్ ఎవరు? సిద్దిపేట సుడా చైర్మన్ పదవి కోసం నువ్వా నేనా అంటూ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు ధీటుగా ఉండేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతను ఎవరు అనేది అధిష్టానం చర్చలు జరుపుతుంది. సుడా చైర్మన్ ఎవరన్నది కాంగ్రెస్ నాయకులు కార్యకర్తల్లో ఆసక్తి నెలకొంది. సుడా కుర్చీ కోసం పలు కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. వారి వారి పలుకుబడితో లోపల పలు మంత్రులతో మంతనాలు జరుపుతున్నారు. వారు మంత్రులను కలిసి సుడా చైర్మన్ పదవి మాకు ఇప్పించాలని మంత్రులతో కాంగ్రెస్ అధిష్టానంకు వివరించాలని మంత్రులను పలు కాంగ్రెస్ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీరిలో ముఖ్యంగా సుడా చైర్మన్ పదవి కోసం దర్పల్లి చంద్రం టీపీసీసీ మెంబర్, హత్తు ఇమాం సిద్దిపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, గంపా మహేందర్ టీపీసీసీ మెంబర్, చక్రధర్ గౌడ్ కాంగ్రెస్ నాయకులు, బొమ్మల యాదగిరి మాజీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు, పూజల గోపీకృష్ణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, శివప్ప కాంగ్రెస్ నాయకులు, మర్క సతీష్ గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ విజయదశమికి సుడా చైర్మన్ పదవికి ఎవరన్నది కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనున్నదని తెలుస్తున్నది. సుడా చైర్మన్ కుర్చీ ఎవరిని వరుస్తుందని పలు నాయకులు కార్యకర్తలు సిద్దిపేట ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వరంగల్ బీట్ బజార్లో జోరుగా వ్యాపారం, జోరుగా సమస్య వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు చిన్న వ్యాపారులు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి నిత్యావసర సరుకులు తీసుకుని వస్తున్న లారీల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పైన లారీలు రోజుల తరబడి నిలిపివేయడం చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నారు. దీంతో కొనుగోలుదారులు రాక వ్యాపారం లేక ఇబ్బందులు ఎదురవుతాయి. దీనిపై ఎన్నోసార్లు ఉన్నత అధికారులకు 100 నెంబర్కి డయల్ చేసినా పట్టించుకునే నాథుడే లేరని పోలీసులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఏంటి ప్రయోజనం? మాపై ఎందుకు ఇంత చిన్న చూపు ఏంటి అంటూ వ్యాపారులు వాపుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని మామూలు మత్తులు ఊగుతున్నారని, ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలకు వేలు కిరాయిలు కడుతున్నాం, కిరాయి డబ్బులు కూడా రావడం లేదని, ఇల్లు గడవక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికైనా పోలీసులు ఉన్నత అధికారులు ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
కిరాయిలు కట్టుకొని మేము ఈ బాధలు పడాల్సి వస్తుంది. ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, ఏమీ లేరు. ఏంటి గోళ అసలు అర్థమైతే లేదు. పోనీ బయట ట్రాఫిక్ చూద్దామంటే రోజు లారీలే, అసలు దానికి ఒక టైం లేదు, పాడు లేదు. 24 గంటలు లారీలు పెడుతున్నారు. ఉల్లిగడ్డలు ఆ లారీల మీదే బేరం చేస్తున్నారు తప్ప దించుకొని బేరం చేయట్లేదు. వాళ్ళు రోడ్డు మీద బేరం అయిపోయింది మాకు. అక్కడే బేరం చేసుకుని అదంతా అయ్యేదాకా పొద్దు నుంచి సాయంత్రం దాకా అక్కడే లారీలు పెట్టుకుంటారు. ఒక పోలీసు వాళ్ళు చూసుకునేది లేదు, ఏమీ లేదు. వస్తారు, చూస్తారు, పోతారు, కానీ దానికి ఏం సొల్యూషన్ కానీ ఏమి లేదు. మిగతా వాళ్ళందరూ మాత్రం అన్యాయం అయిపోవాలి, వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం బాగుపడాలి లారీలు పెట్టుకొని. మిగతా వాళ్ళు ఏమైపోవాలో కూడా వాళ్ళకి అర్థమవుతలేదు ఇన్ని కిరాయిలు పెట్టుకొని. ఇక్కడ లారీ ఉల్లిగడ్డ లారీ పెడితే 2 రోజుల దాకా లారీ తీయడు. అటో లారీ ఇటో లారీ 2 రోజులు ఉంటుంది. 100కి వాట్సాప్ లేదు. వాట్సాప్ పెడదామంటే ఏం చేయాలి? అదే నెంబర్ లారీ ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. సిఐ గారికి చెప్తే సిఐ గారు ఏమంటారు, సెటు ఏం చేస్తామంటాడు ఆయన. ఇప్పుడు ఏమన్నా పరిస్థితి పెట్టుకోవాలి, ఎంట్రీ టైం రాకుండా ఉండాలి, దించుకోవాలి, వెళ్ళాలి, అందరూ బాగుండాలి. కానీ అది ఆలోచించట్లేదు. ఈ లైన్ 10 దుకాణాల్లో నానా ఇబ్బంది పడతాను, దేవుడు కనబడతాడు మాకు. ఏం చేయాలి? అందరికీ నమస్కారం. రామకృష్ణ, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. ఇప్పుడు మన బీట్ బజార్ దగ్గర కొంత ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే మన పోతన డైవర్షన్ దగ్గర ఒక పాయింట్ ఎప్పుడు ఫిక్సప్ ఉంటుంది. బీట్ బజార్ బ్రిడ్జ్ కింద కూడా ఒక పాయింట్ కంపల్సరీగా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనకి మోటార్ వెహికల్ యాక్ట్ రూల్ ప్రకారం కొన్ని నిత్యావసర సరుకులు, పాలు, కూరగాయలు, బియ్యం, ఇటు కొన్ని నిత్యావసర సరుకులు వాహనాలకి కంపల్సరీగా అనుమతి ఉంది యాజ్ పర్ యాక్ట్ ప్రకారం. అయితే కొంతమంది కంప్లైంట్ చేస్తారు, ఒక వెహికల్ 2-3 రోజులు అక్కడ ఉంటుందని చెప్పి అంటారు. ఇంతవరకు మాకు అటువంటి సమస్య ఎప్పుడు రాలేదు. అంటే తప్పనిసరిగా అట్లా 2-3 రోజులు కంటిన్యూగా పెట్టి వేరే వ్యాపారస్తులకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాత్రం తప్పనిసరిగా వాటి మీద మేము యాక్షన్ తీయడం జరుగుతుంది. పేరుకు పెద్ద ఊరుకు దిబ్బలా ఉంది వరంగల్ ఓల్డ్ బీట్ బజార్ పరిస్థితి. వ్యాపారాలకు కొలువైన ఊరుగల్లు ఇక్కడే వ్యాపారం పెద్దగా జరుగుతుంది. కానీ నిత్యం వచ్చే లారీలతో, వచ్చే రాకపోకలతో చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు చెప్పి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. కెమెరామెన్ అనిల్తో రాజ్, ఆర్కే టీవీ, వరంగల్. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నదాతలకు అండగా ఉంటా, రైతులకు రుణాలు. రండి, డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడతాం, యువతకు ఎన్టీఆర్ పిలుపు. తెలంగాణ రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ సంస్థ చైర్మన్ తేజవత్ వెల్లయ్య నాయక్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము గాంధారి మండల కేంద్రంలో రైతులు మహాధర్నా. బతుకమ్మ సమయించిన వేళ ఆడపడుచులకు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.